జీఎస్టీ తగ్గడంతో పేదలపై భారం కొంత తగ్గినట్లు అవుతుందని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి తెలిపారు. కర్నూలు నగరం నందికొట్కూరు దారిలో ఉన్న డీమార్ట్లో నిత్యావసర సరుకులను తీసుకుంటున్న వినియోగదారులను జీఎస్టీ ద్వారా తగ్గిన ధరలను అడిగి తెలుసుకున్నారు. జీఎస్టీతో తగ్గడం వల్ల వినియోగదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. फोटो 3 seconds 5 seconds जीएसटी बात तग्गिंది 5000 చేంజ్ ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగా మేము పాణ్యం నియోజకవర్గంలోని ఏరియాలో 19 వార్డులో ఉన్న డీమార్ట్ సందర్శించడం జరిగింది. మా నాయకులు అలాగే మా డైరెక్టర్ చైర్మన్ వార్డు ఇన్ఛార్జ్లు అందరితో కలిసి ఇక్కడ మేము విజిట్ చేయడం జరిగింది. డీమార్ట్ ఎలాగా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జీఎస్టీ ప్రజలకు అందుతుందా, ఏ విధంగా జరుగుతూ ఉందని మేమంతా చూడడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల గతంలో జీఎస్టీ వరకు మీకు అందరికీ తెలిసిందే 5%, 12%, 18%, 28% ఉండేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మన మోదీ గారు మనకు దసరా కానుకగా జీఎస్టీ తగ్గించడం జరిగింది. కేవలం 2 స్లాట్లు మాత్రమే పెట్టడం జరిగింది. ఒకటి 5%, ఇంకొకటి 18%. దీనివల్ల నిత్యావసర వస్తువుల సరుకులు అన్నింటినీ కూడా జీరో కావడం జరిగింది. అలాగే ఏవైతే మనము అవసరానికి ఉన్నాయో అవన్నిటిని కూడా 5%. ఇప్పుడు రైతులకు ఉపయోగపడేటివన్నిటి ముఖ్యంగా మనమంతా వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం. అంతా మధ్య తరగతి కుటుంబం. మా గౌరవ శాసనసభ్యురాలు గౌరు చరితమ్మ గారి ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తగ్గించిన జీఎస్టీ ఫలాలు సామాన్యులకు అందుతుండవా లేదా అని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇప్పుడు డిమార్ట్ నందు చరితమ్మ గారు, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ గారు, మా డైరెక్టర్ నాగముని గారు, రామాంజనేయులు గారు, అందరం డైరెక్టర్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమం కలిగి తిరిగినాము. షాపింగ్ మాల్లో అందరూ ప్రజల సంతోషాన్ని అందరూ చరితమ్మతో పంచుకున్నారు. ఇప్పుడు ఆ విషయాలలో మీకు చరితమ్మ గారు తెలియజేస్తారు. ఇక్కడ కస్టమర్లు ప్రజలకు జీఎస్టీ ఫలాలు ఎంతవరకు అందినవి, ఎంత సంతోషంగా ఉన్నామని అందరూ తెలియజేసినారు. ఇప్పుడు అందరూ సంతోషంగా ఆ విషయం ఇప్పుడు మన చరితమ్మ గారు మీ అందరికీ కూడా తెలియజేస్తారు.